డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ క్రమంలో పిన్నెల్లి అనుచరులు, అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు పిన్నెల్లి వ్యతిరేక వర్గం బాణాసంచా కాల్చింది. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. కాగా ఈవీఎం ధ్వంసం, సీఐపై దాడి కేసులో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఏపీలో మే 13న జరిగిన ఎన్నికల ప్రక్రియ సందర్భంగా పలు చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ శ్రేణులు దాడులు చేసుకున్నాయి. మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బీభత్సం సృష్టించారు. అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఆయన ఎన్నికల అధికారులను దుర్భాషలాడటమే కాకుండా ఈవీఎం మిషన్ ధ్వంసం చేశారు. అంతేకాకుండా అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్లపై దాడులకు దిగారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ గడువు ముగియడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే శిక్ష తప్పదని ఈసీ హెచ్చరించింది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టే దీనికి నిదర్శనమని పేర్కొంది. ఎన్నికల్లో దుశ్చర్యలకు పాల్పడకుండా ఈ అరెస్టు ఓ గుణపాఠమని తెలిపింది. మాజీ ఎమ్మెల్యే అరెస్టుతో ఘటనకు తార్కిక ముగింపు లభించిందని పేర్కొంది. చట్టానికి ఎవరు అతిథులు కాదని, ప్రజాస్వామ్యాన్ని బెదిరించే వారిపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.